విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం మన జీవితాన్ని అత్యంత ప్రభావశీలవంతమైన, విశిష్టమైన, ఉన్నతమైన జీవితంగా ఎలా మారుస్తుందో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు చాప్టర్ 2 గురించి తెలుసుకుందాము. అయితే మనం లాస్ట్ వీడియోలో మనలో ఉన్న నిధి నిక్షేపాల గురించి, అన్ని కాలాలలో గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యాన్ని గురించి, అన్ని సమస్యలకు సమాధానం ఎక్కడ ఉన్నదో అని, నిజాయితీ గల సేవకుని గూర్చి, అలాగే మనం దృఢంగా చెప్పవలసిన మాట, నా సుప్త చేతనకు గల శక్తుల ద్వారా నేనన్నీ చేయగలను అనే సామర్థ్యం గురించి, జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమమే అని, మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి గురించి, మరియు మన ఆలోచనలు మార్చడం ద్వారా మన విధినే మనం మార్చుకోవచ్చు అనే ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకున్నాము. మీలో ఇంకా ఎవరైనా ఆ విషయాలు తెలుసుకోవాలంటే చాప్టర్ 1 అనే వీడియోని చూడగలరు. మై డియర్ విజేతల్స్, ఇప్పుడు మన మనస్సు ఎలా పనిచేస్తుందో నేర్చుకొని, మన సామర్థ్యం పెంచుకొని, ఆనందంగా, స్నేహపూర్వకంగా, ప్రేమతో ఉంటూ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకునే ఉత్తమమైన మార్గం గురించి తెలుసుకుందాం. మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవిస్తారు. మీ సుప్త చేతనావస్థలోని మనస్సు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. అక్కడ ఎన్నో విషయాల్ని గ్రహించగలిగే శక్తి ఉంటుంది. తరచు అత్యంత సరైన, వాస్తవమైన సమాచారాన్ని తీసుకురాగలదు. దివ్య దృష్టితో గ్రహించగలదు. ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో మనం ఉంటాము. అది ఎలాగో కూడా తెలుసుకుందాము. దివ్య రూపమైన మీ సబ్కాన్షియస్ పవర్కి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అలాగే మీకు కావలసిన వేటినైనా మీరు ఆదేశించడమే. ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కి అన్ని సమాధానాలు తెలుసు. రండి, వినండి, చూడండి, నేర్చుకోండి. మీ మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. మీ మనస్సు ఎలా పనిచేస్తుంది? మీ మనస్సే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకుముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి ఉన్నది. రెండవది సుప్త చేతనావస్థ లేదా హేతుబద్ధ రహిత స్థాయి కలది. మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు. మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ సుప్త చేతనాత్మక మనస్సులో విలీనమవుతుంది. అదే మీ ఆలోచనల ధోరణిని బట్టి సృజనకు లోనవుతుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సే మీ భావోద్రేకాలకు ఆసనమవుతుంది. అదే సృజనాత్మకమైన మనస్సు. మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచినే అనుసరిస్తుంది. చెడు ఆలోచిస్తే చెడే అనుసరిస్తుంది. మీ మనస్సు పనిచేసే తీరు ఇదే. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇది. ఒకసారి మీ సుప్త చేతనాత్మక మనస్సు ఓ భావనను అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైన, సూక్ష్మమైన సత్యం ఏమిటంటే, సుప్త చేతనాత్మక మనసుకు చెందిన నియమం మంచి చెడుల భావాలు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపజేస్తే అది ఓటమికి, నిరాశ, నిస్పృహలకు, శోకానికి కారణభూతమవుతుంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతారు. మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించడం, అనుభూతి చెందటం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయి. మీరు ఏదైతే సత్యమని అనుకుంటారో, మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మీ సుప్త చేతనాత్మక మనసు అంగీకరించి దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆ భావనను మీ సుప్త చేతనాత్మక మనసు అంగీకరించేలా చూడటమే. అది కానీ ఒక్కసారి జరిగితే మీ సుప్త చేతనాత్మక మనస్సు నియమానుసారం మీరు కోరుకున్న ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మీరు ఆజ్ఞను లేదా నిర్ణయాన్ని జారీ చేయండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీగా తనలో ముద్రితమైన దాన్ని ఆచరణలోనికి తీసుకువస్తుంది.
సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్పినది ఏమిటంటే, ఆలోచనలు సుప్తచేతనాత్మక మనస్సుకు పంపబడినప్పుడు అవి మస్తిష్క కణాలలో ముద్రితమవుతాయి. మీ సుప్తచేతనావస్థ ఆ భావనను అంగీకరించగానే దాన్ని వెంటనే ఫలప్రదం చేయడానికి పూనుకుంటుంది. మీ జీవితకాలంలో సేకరించిన ఆ భావనలు అన్నింటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని అది వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మీలో ఉన్న అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైనది తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ స్వీకరించి సాధిస్తుంది. కొన్ని సందర్భాలలో కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అయితే అందుకు రోజులు, వారాలు లేదా మరెంతో కాలం పడుతుంది. దాని మార్గాలన్నీ అన్వేషణ వైపే ఉంటాయి. చేతన, సుప్తచేతనకు కల భేదాలు. చేతన, సుప్తచేతన అనేవి రెండు మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. అవి కేవలం ఒకే మనసులో ఉన్న రెండు ధోరణులు. మీ చేతనాత్మక మనస్సు అనేది కారణాన్ని చూసే మనస్సు. అదే ఎంపికకు దోహదమయ్యే మనస్సు. ఉదాహరణకు, మీరు మీ పుస్తకాలు, మీ ఇల్లు, మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. మీ చేతనాత్మక మనస్సుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోపక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జీర్ణం కావడం, ప్రసరణ, శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్తచేతనాత్మక మనస్సు ద్వారా కొనసాగింపబడుతూ ఉంటాయి. మీ సుప్తచేతనాత్మక మనస్సు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది. మీ చేతనాత్మక మనస్సులా అది ఆ అంశాన్ని సంబంధించిన కారణాలను పట్టించుకోదు. అలాగే మీతో వివాదాస్పదంగా కూడా వాదించదు. మీ సుప్తచేతనాత్మక మనస్సు విశాలమైన భూమి లాంటిది. అది ఏ తరహా విత్తనాన్నైనా, అది మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, అంగీకరిస్తుంది. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి, అవే విత్తనాలు. ప్రతికూలమైనవి, నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణితోనే పనిచేస్తాయి. తొందరలో లేదా మరికొంతకాలం తర్వాత అవి ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సుప్తచేతనాత్మక మనస్సు మీ ఆలోచనల మంచి లేదా చెడు, నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణి బట్టి అది స్పందిస్తుంది. ఉదాహరణకు, మీరొక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనస్సు అది నిజమనే అంగీకరిస్తుంది. అలా నిజమని అనుకోవడం వల్ల కలిగే పరిణామాలనే అనుసరించి దానివల్ల కలిగే ఫలితాలనే తీసుకువస్తుంది. సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు. స్వాప్నిక స్థితి అంటే హిప్నాటిజంలో మంత్రముగ్ధులై ఉన్న వారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు. ఆ పరిశోధనలు స్పష్టం చేసింది ఏమిటంటే, కారణాలను వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడటాన్ని సుప్త చేతనాత్మక మనస్సు చేపట్టేదని, ఏ సులువైన ఆలోచనలైనా ఏవి ఎంతగా అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనస్సు వాటిని అంగీకరిస్తుంది. ఒక్కసారి ఆ సూచనను ఆమోదించిన తర్వాత ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సు సూచనలకు ఎలా స్పందిస్తుంది అనడానికి ఈ వివరణ. ప్రాక్టీస్ చేస్తున్న ఓ హిప్నాటిస్టు ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బోనపార్తే అనో లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్క అని అంటే, అలా ఆ మంత్రముగ్ధులైన వారు అదేవిధంగా చక్కగా నిర్దిష్టంగా ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది. హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా ఆమె ఆ మాటలను విశ్వసిస్తుంది. నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు దురద పెడుతుందని అన్నా, మరొకరికి ముక్కులోంచి రక్తం కారుతుందన్నా, ఇంకొకరిని పాలరాతి బొమ్మగా అభివర్ణించిన, మరొకరిని ఉష్ణోగ్రత 0 కంటే దిగువకు పడిపోవటం వల్ల గడ్డగట్టుకుపోయి ఉన్నావన్న ఆ మాటలన్నీ వింటారు.
ఒక్కొక్కరు ఏ విధంగా సూచింపబడితే ఆ విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులేవీ పట్టించుకోకుండా మంత్రముగ్ధ స్థితిలోనే చెప్పినట్లు చేస్తూ ఉంటారు. ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనస్సుకు సుప్త చేతనాత్మక మనస్సుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. సుప్త చేతనాత్మక మనస్సు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ చేతనాత్మక మనస్సు ఏది నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫూర్తిస్తుంది. అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడటం, ఉపశమనం పొందటం, స్ఫూర్తి పొందటం అనేది ఉంటుంది. అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. వస్తుగత వ్యక్తిగత మనస్సుల స్పష్టీకరణ, ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. చేతనావస్థలో ఉన్న మీ మనస్సును అప్పుడప్పుడు మీ వస్తుగత మనస్సు అని అంటూ ఉంటారు. ఎందుకంటే అది బయటి వస్తువులతోనే అది పని పెట్టుకుంటూ ఉంటుంది. చేతనాత్మక మనస్సు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బాహ్య జగత్తును పరిశీలిస్తూ ఉంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంతో మీ చేతనాత్మక మనస్సు మీకు మార్గదర్శిగాను నిర్దేశకునిగాను వ్యవహరిస్తుంది. మీరు మీ పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశీలన, అనుభవం, విద్య ద్వారా మీ చేతనాత్మక మనస్సు నేర్చుకుంటుంది. ఇంతకు ముందే చెప్పినట్లు చేతనాత్మక మనస్సు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ప్రతి సంవత్సరం గ్రాండ్ కెన్యాన్ను దర్శించే కొన్ని లక్షల మంది పర్యాటకుల్లో మీరు ఒకరని అనుకోండి. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాకృతిక అద్భుతమన్న నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీరు పరిశీలించిన నమ్మలేని లోతు. జటిలంగా ఏర్పడ్డ పర్వతాలు పలుచోట్ల పరుచుకున్న అందమైన రంగుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనితనం అంతా మీ చేతనాత్మక మనస్సుదే. మీ సుప్త చేతనాత్మక మనస్సు తరచుగా మీ వ్యక్తిగత మనస్సు అని అంటారు. మీ వ్యక్తిగత మనస్సుకి తన పరిసరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా తెలియటం పంచేంద్రియాల మూలం వలన కాదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు అంతఃప్రేరణ ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలను దాచే గిడ్డంగి. మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సుప్త చేతనాత్మక మనస్సు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే మీ చేతనాత్మక మనస్సును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు, లేదా అది నిద్రలో కానీ మగతలో కానీ ఉన్నప్పుడు సుప్త చేతనావస్థలోని మీ మనస్సు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనస్సు కళ్ళని వాడకుండానే చూడగలదు. దానికి దివ్య దృష్టికి ఉన్న శక్తి ఉంది. దాని ప్రేక్షకులు అప్రత్యక్ష దర్శకులు ఎక్కడో జరుగుతున్న సంఘటనల్ని అది చూడగలదు, వినగలదు. మీ సుప్త చేతనావస్థలోని మనస్సు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచు అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకురాగలదు. మీ వ్యక్తిగత మనస్సు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీల్ వేయబడ్డ కవర్లలోని విషయాలను చదవగలదు. లేదా డెస్క్ డ్రైవ్ వాడకుండానే కంప్యూటర్ డెస్క్ మీద ఉన్న సమాచారాన్ని దివ్య దృష్టితో గ్రహించగలదు. ఒక్కసారి మనకు వస్తుగత మనస్సు, వ్యక్తిగత మనస్సుల పరస్పర క్రియలను అర్థమయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాము. ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. చేతనావస్థలోని మనస్సుల సుప్త చేతనలో మీరు తర్కించలేరు. సుప్త చేతనావస్థలో మీ మనసుకి తనకి చెప్పిన విషయంపై వాదన చేసే శక్తి కానీ, అభ్యంతరాలు తెలిపే శక్తి కానీ లేదు. మీరు దానికి తప్పు సమాచారం ఇస్తే అదే నిజమని అంగీకరిస్తుంది. ఆ తరువాత ఆ సమాచారాన్ని నిజం చేయడానికి పూనుకుంటుంది. మీరిచ్చిన తప్పు సలహాలకు కూడా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. మీకు ఏది జరిగినా నమ్మకం ద్వారా మీ సుప్త చేతన మీద గాఢంగా ముద్రింపబడ్డ ఆలోచనల మూలంగానే మీరు చెడు ఆలోచనలు కానీ, వక్రీకరింపబడ్డ భావాలను కానీ మీ సుప్త చేతనాత్మక మనసుకు పంపితే వాటిని ఎంత వేగంగా వీలైతే
అంత వేగంగా సరిదిద్దాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అలా చేయడానికి సరైన మార్గం మీ సుప్త చేతనావస్థలోని మనసుకు మళ్ళీ మళ్ళీ నిర్మాణాత్మకమైన సద్భావనలను అందజేయటమే. వీటిని తరచు తిరిగి చెప్పడం వలన మీ సుప్త చేతన వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను, జీవన సరళిని అలవాట్లుగా మార్చుకోగలరు. ఎందుకంటే మీ సుప్త చేతనాత్మక మనస్సు అలవాటుకి కీలక స్థానం కనుక. అలవాటు పడిన మీ చేతనాత్మక మనస్సు మీ సుప్త చేతనాత్మక మనస్సు మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సామరస్యమైన, శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీకు అలవాటుగా మారితే మీ సుప్త చేతనాత్మకమైన మనస్సు స్పందించి సామరస్యం, శాంతి, నిర్మాణాత్మకమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు భయం, కలత లాంటి వినాశనకరమైన ఆలోచనల పాల్పడ్డారా? దానికి చికిత్స మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తిని గురించి, స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించటమే. మీ మనస్సులోని సుప్త చేతన సృజనాత్మకమైనది, దివ్య రూపం కలది. అది అప్పుడు స్వేచ్ఛని, సంతోషాన్ని మీరు ఆదేశించినట్లే ఏర్పరుస్తుంది. సూచనకున్న మహత్తర శక్తి. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి మీకో విషయం తెలిసి ఉంటుంది. అదే, మీ చేతనాత్మక మనస్సు గేటు దగ్గర వాచ్మెన్లా పనిచేస్తుందన్న విషయం. అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ సుప్త చేతనను మోసపు ప్రభావాల బారి పడకుండా రక్షిస్తుంది. అది అంత ముఖ్యమైనది అవడానికి కారణం అది మనసు యొక్క ప్రాథమిక నియమంపై ఆధారపడి ఉండటమే. మీ సుప్త చేతనాత్మక మనస్సు సూచనకు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సు తారతమ్యాలను తెలుసుకోవడం కానీ వ్యతిరేకించడం కానీ చేయదని మీకు తెలుసు. అది హేతువాదనను వాడదు. తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనస్సు చేస్తుంది. లేదు, మీ చేతనాత్మక మనస్సు అందజేసే మనోభావాలకు మీ సుప్త చేతన కేవలం స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒకదాన్ని ఎంపిక చేయదు. తనకిచ్చిన దానిని తీసుకోవడమే చేస్తుంది. సలహాకు మహత్తర శక్తి ఉంది. అటు ఇటు ఊగుసులాడుతున్న ఓడలో మీరున్నట్లు ఊహించుకోండి. భయస్థురాలైన ఒక తోటి ప్రయాణికురాలి దగ్గరకు వెళ్తే, అరే, మీ ఒంట్లో బాగా లేనట్లుందే, మీ మొహం పాలిపోయి ఉంది, సముద్రయానం మూలాన మీకు వికారం కలిగినట్లు అనిపిస్తుంది, క్యాబిన్ వరకు తోడొచ్చేదా అంటారు. నిజంగానే ఆ ప్రయాణికురాలికి మొహం పాలిపోతుంది. ఇప్పుడే ఆమెకు సముద్ర ప్రయాణం వల్ల కలిగే వికారం గురించి మీరిచ్చిన చూసిన ఆమెలో అప్పటికే ఉన్న భయాలను దుష్ట శకునాలతో కలిసి పోతుంది. ఆమె డెక్కు కిందనున్న క్యాబిన్లోకి వెళ్ళటానికి మీ తోడు కోరుకుంటుంది. అక్కడికి ఒక్కసారి చేరుకున్నాక అప్పటికే ఆమె అంగీకరించిన వ్యతిరేకార్థ సూచన నిజమై కూర్చుంటుంది. అదే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు. అదే సలహాకు వివిధ రకాల జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తున్నారన్న విషయం గ్రహించడం ఎంతో ముఖ్యం. ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం వారికున్న విభిన్నమైన సుప్త చేతనావస్థ లేదా నమ్మకాలు. ఊహించండి, ఓడలోని తోటి ప్రయాణికురాలు దగ్గర కాకుండా మీరు ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరకు వెళ్తారు. మీరంటారు, ఏమండి, మీకు ఒంట్లో అంత బాగున్నట్టు లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా? తన మనస్తత్వం బట్టి ఆ నావికుడు పసలేని మీ జోకుకి నవ్వనైనా నవ్వుతాడు, లేదా మీ పని మీరు చూసుకోండి అని నిర్కర్షగా అననైనా అంటాడు. మీ సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే వికారమైన ఆయన మనసులో ఉన్న సముద్ర ప్రయాణం వల్ల సంభవించే వికారానికి ఉన్న నిరోధక శక్తితో కలిసిపోతుంది. అందువల్ల ఆ సూచన ఆయనలో భయం కానీ కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సలహా లేదా సూచన అనే పదానికి అదొక చర్య లేదా ఏదైనా ఆలోచనను మీ మనసులో ఉంచే ఉదాహరణ అనే అర్థం డిక్షనరీ మీకు చెబుతుంది. అదొక మానసిక ప్రక్రియ.
దాని ద్వారా ఒక ఆలోచన లేదా భావన సూచించబడ్డప్పుడు దానిని పాటిస్తారు, ఒప్పుకుంటారు, దానిని అమలు జరుపుతారు. జ్ఞాపకం ఉంచుకోండి, సూచన అనేది చేతనాత్మక మనస్సుకి వ్యతిరేకంగా సుప్త చేతనాత్మక మనస్సులో స్థానం ఏర్పరచుకోలేదు. మీ చేతనాత్మక మనస్సుకి ఆ సలహాని త్రోసిపుచ్చే శక్తి ఉంది. నావికునికి సముద్రయానంలో వికారం కలుగుతుందన్న భయమూ లేదు. దానిని నిరోధించే శక్తి తనలో ఉందన్న విషయం అతనికి తెలుసు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. కానీ మీ తోటి ప్రయాణికురాలు అప్పటికే భయపడుతుంది. సముద్ర ప్రయాణం మూలాన జబ్బు పడతానని, అందువల్ల ఆమె మీద మీ సలహా తన శక్తిని చూపించింది. మన అందరిలోనూ లోలోనూ ఉన్న సొంత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అంతర్గతంగా ఏర్పరచుకున్న ఈ ఊహలు మన జీవితాలను శాసిస్తుంటాయి. సూచనలకు తనలో ఏ శక్తి లేదు. దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి తలపైకెత్తుతుంది. సరిగ్గా ఆ పరిస్థితుల్లోనే మీ సుప్త చేతనాత్మక శక్తులు ఆ సలహాను అనుసరించటం, ప్రవర్తించటం మొదలు పెడతాయి. అతను తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు? చాలా సంవత్సరాల క్రితం కాక్టన్ హాల్లో లండన్ ట్రూత్ ఫోరంను స్థాపించాను. అక్కడ వరుసగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. దానికి డైరెక్టర్గా డాక్టర్ ఎలివేట్ ఫ్లీట్ నాకు ఒక ఆయన కూతురు గురించి చెప్పాడు. ఆ యువతి విపరీతమైన కీళ్లవాతం నొప్పులతోనూ భయంకరమైన చర్మవ్యాధితోనూ బాధపడుతూ ఉంది. అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు వాళ్ళు, కానీ డాక్టర్లు ఆమెకు పెద్దగా సహాయపడలేకపోయారు. ఆ అమ్మాయి తండ్రి నిస్పృహ చెందాడు. ఆయన తన మిత్రులతోనూ తనలో తాను పదే అనుకోసాగాడు, మా అమ్మాయికి నయం కావడం చూడాలని ఉంది. దానికోసం నా కుడి చేతినైనా ఇస్తాను. డాక్టర్ ఫ్లిట్ చెప్పిన దాన్ని బట్టి ఒకనాడు ఆ కుటుంబం అంతా కారులో బయలుదేరారు. ప్రయాణంలో ఆ కారుకు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తండ్రి తన కుడి చేతి భుజం భాగం దగ్గర నుంచి తెగిపోయింది. హాస్పిటల్ నుండి అతను ఇంటికొచ్చాక తన కూతురు కీళ్ల నొప్పులు, చర్మరోగం మటుమాయమైందన్న సంగతి తెలుసుకున్నాడు. మీరు మీ చుట్ట చేతనకు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాల్లో మీకు ప్రేరణ కలిగించేవి అలాంటి సూచనలే ఇస్తూ ఉండండి. మీరు మీ సుప్త చేతనకు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాల్లో మీకు ప్రేరణ కలిగించేవి అలాంటి సూచనలే ఇస్తూ ఉండండి. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మీ సుప్త చేతనావస్థలోని మనస్సు జోకుని అర్థం చేసుకోలేదు. మీరన్న మాటనే అది ఆదేశంగా తీసుకుంటుంది. స్వయం సూచన, ఆటో సజెషన్స్ భయాన్ని ఎలా తరుముతుందో నేర్చుకుందాం. స్వయం సూచన అనేది పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం. తదితర పరికరాల్లో లాగే సరిగ్గా ఉపయోగించకపోతే అది హాని కలిగిస్తుంది. కానీ సరిగ్గా వాడితే ఎంతో సహాయకారిగా ఉండగలదు. జెనెట్ ఆర్ ఓ ప్రతిభావంతురాలైన గాయకురాలు ఒక సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను వేయడానికి ఆమెను పిలిచారు. స్వర పరీక్షలో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపింది, కానీ అంతగానూ భయపడింది. అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు 3 సార్లు పాడింది, కానీ ఘోరంగా అపజయం పాలైంది. దానికి కారణం ఆమెలో ఓడిపోతానన్న భయం. ఆమెది అద్భుతమైన గొంతు, కానీ ఆమె తనలో తాను నేను పాడాల్సిన సమయం రాలేదు, వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది, నాకు ఆ పాత్ర దొరకదు, నన్ను వాళ్ళు ఇష్టపడరు, అసలు నేను స్వర పరీక్షకు ధైర్యంగా వచ్చినందుకు ఆశ్చర్యపోతారు, సరే నేను వెళ్తాను, నాకు అన్నీ తెలుసు, నేను ఓటమి పాలవుతానని అనుకోసాగింది. ఆమె చుట్ట చేతనాత్మక మనస్సు ఆ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది. అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది. ఆమె అనుభవంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది.
దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన. ఆమె భయాలు భావోద్వేగాలకు లోనయ్యాయి. ఆ ఆలోచనలు వాస్తవ రూపంలో దాల్చాయి. అయితే ఆ యువ గాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచన ద్వారా శక్తిని అధిగమించింది. సానుకూల స్వయం సూచనతో వాటిని ఎదుర్కోవటం ద్వారా ఆమె దాన్ని సాధించింది. ఆమె ఇలా చేసింది. రోజుకి 3 సార్లు ఆమె ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న తన గదిలోకి వెళ్ళేది. ఒక కుర్చీలో హాయిగా కూర్చొని శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చేది. తను కళ్ళు మూసుకునేది. వీలైనంత వరకు తన మనస్సును, శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకే చోట ఉండేటట్లు చూసే శారీరక మందకొడితనం, మానసిక నిష్క్రియతను కోరుకుంది. సూచనను మరింత సానుకూలంగా స్పందించేలా మనస్సుని సిద్ధపరుచుకుంది. భయ సూచనను ఎదుర్కోవడం కోసం ఆమె తనలో తాను అనుకోసాగింది. నేనెంతో బాగా పాడగలను. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గదిలో కూర్చున్న ప్రతిసారి ఈ వాక్యాన్ని ఆమె తాపీగా, నెమ్మదిగా, అనుభూతితో 5 నుండి 10 సార్లు పునరుచ్చరించసాగింది. నేనెంతో బాగా పాడగలను. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అంటూ 5 నుండి 10 సార్లు పునరుచ్చరించసాగింది. రోజుకి ఆమె 3 సార్లు అలా చేసేది. నిద్రపోయే ముందు మరోసారి అనేది. 1 వారం తర్వాత ఆమెలో పూర్తిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నాయి. నిర్ణీత దినం రానే వచ్చింది. ఆమె అద్భుతంగా స్వర పరీక్షలో పాడింది. ఆమెకు ఆ నాటకంలో వేషము దొరికింది. ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వచ్చింది? 75 సంవత్సరాల వయసున్న ఒక ఆమె తనకున్న జ్ఞాపక శక్తికి ఎప్పుడూ గర్వపడేది. ప్రతి ఒక్కరిలాగానే ఆమె కొన్నింటిని అప్పుడప్పుడు మర్చిపోయేది, కానీ దాన్ని అంతగా పట్టించుకునేది కాదు. అయితే ముసలిదవుతున్న కొద్దీ ఆమె ఆ సందర్భాల్లో గుర్తుపెట్టుకొని వాటి గురించి ఆందోళన చెందేది. ఏదైనా మర్చిపోయిన ప్రతిసారి ఆమె తనలో తాను అనుకునేది, నా వయసు మూలాన నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుందని. ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు, సంఘటనలను మర్చిపోసాగింది. ఆమె నిస్పృహలో ఇంచుమించు మునిగిపోయింది. అదృష్టవశాత్తు అప్పుడు ఆమె తనకు తానే హాని కలిగించుకుంటున్నట్లు గ్రహించింది. ఈ ప్రక్రియను ఎలాగైనా వెనక్కి తిప్పాలన్న నిర్ణయం తీసుకుంది. నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అన్న ఆలోచన చెయ్యాలని అనిపించిన ప్రతిసారి ఆమె తనను తాను నిలుపుకుంది. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి నెట్టింది. రోజుకి పలుమార్లు సానుకూల స్వయం ఆలోచనను సాధన చేసిందామె. ఆమె తనకు తానే చెప్పుకుంది, ఇవాళ నుండి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ నుండి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. నేను తెలుసుకోవాలనుకున్న ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా, స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా, స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతసిద్ధంగా, సులువుగా గుర్తుంచుకుంటాను. దేన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకు తడుతుంది. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి ఎంతో మెరుగవబోతుంది. 3 వారాల తర్వాత ఆమె జ్ఞాపక శక్తి సాధారణ స్థితికి చేరుకుంది. తన చెడ్డ స్వభావాన్ని అతడు ఎలా అధిగమించాడు? నాతో సంప్రదించడానికి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. అతని వైవాహిక జీవితం, వృత్తి జీవితం రెండూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. హ్యూగీకి ఉన్న సమస్య, అతను ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటాడు. వేగంగా కోపం వచ్చేస్తుంది. ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఎవరైనా అతనితో అది చర్చించడానికి దిగితే అతను కోపంతో ఊగిపోతాడు. ప్రతి ఒక్కరూ తననే తప్పుపడుతున్నారని, వారి నుంచి తనను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానే చెప్పుకునేవాడు. ఆ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవడానికి నేను అతన్ని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను. రోజుకి చాలాసార్లు
పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి నిద్రపోయే ముందు అతను పదే పదే తనతో ఇలా చెప్పుకోవాలి: ఇప్పటి నుండి నేను మంచి స్వభావాన్ని అలవరుచుకుంటాను. ఆనందం, సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా, మరింత స్నేహభావం కలిగి ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి, సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన, సంతోషకరమైన స్వభావం నా సామాన్య, సహజ మనస్థితిగా మారుతుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. 1 నెల తర్వాత అతని భార్య, అతని సహోద్యోగులు ఇప్పుడు అతనితో కలిసిమెలిసి ఉండటం ఎంతో హాయిగా ఉందనసాగారు. బాహ్య సూచనల మీద కొన్ని వ్యాఖ్యలు. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చిన సలహా. అన్ని యుగాల్లోనూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సూచనకున్న శక్తి మానవ జాతి జీవితంలోనూ, ఆలోచనలోనూ ప్రాముఖ్య పాత్ర నిర్వహించింది. రాజకీయ సాంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు అన్నీ బాహ్య సూచనలకున్న శక్తి మూలంగానే అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి. మనల్ని మనం క్రమశిక్షణతోనూ, ఆధీనంలోనూ ఉంచుకోవడానికి సూచనను ఒక పనిముట్టుగా వాడవచ్చు. అంతేకాదు, దానిని ఇతరులను, మనసుకు సంబంధించిన నియమాల విషయం వారికి అర్థం కాని వారికి అదుపులో ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు. దాని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన రూపంలో అది అద్భుతంగాను, బ్రహ్మాండంగానూ ఉంటుంది. దాని ప్రతికూల అంశాలలో అది మానసిక స్పందనల నమూనాలన్నింటినీ అత్యంత వినాశకారి. దుఃఖం, పరాజయం, బాధ, రోగం, దుర్ఘటన లాంటివి దాని ఫలితంగా కలగవచ్చు. మీరు వీటిలోంచి దేన్నైనా స్వీకరించారా? మనం పుట్టిన రోజు నుండి వ్యతిరేక సూచనల మీద దాడి చేస్తుంటాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో తెలియక మనం అనాలోచితంగా వాటిని ఒప్పుకుంటాం. వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తుంటాం. వ్యతిరేక సూచనలకు కొన్ని ఉదాహరణలు ఇవిగో: ఈ పని నీ వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఓడిపోతావు, నీకు గెలుపొందే అవకాశమే లేదు, నువ్వు చేసిందంతా తప్పే, దీనివల్ల లాభమే ఉంది, నీకు ఏం తెలుసు అన్నది ముఖ్యం కాదు, నీకు ఎవరు తెలుసు అన్నది ముఖ్యం, ప్రపంచం నాశనం అయిపోతుంది, ఏమి లాభం, ఎవ్వరూ పట్టించుకోరు, అంత కష్టపడి ప్రయోజనం లేదు, నువ్వు బాగా ముసలైపోయావు, రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి, జీవితం నిరంతరం అరగదీస్తుంది, ప్రేమించడం పక్షులకే చేతనవుతుంది, నువ్వు అస్సలు గెలవలేవు, జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు, నువ్వు ఎవ్వరినీ నమ్మడానికి లేదు. ఈ రకమైన బాహ్య సూచనలను స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. బాల్యంలో మీ కుటుంబంలో నుంచి వారిచ్చే వ్యతిరేక సలహాలను ఎదుర్కోవడంలో నిస్సహాయులుగా ఉంటారు. అంతకన్నా మీకేం తెలియదు. మనసు, చేతన, సుప్త చేతన రెండూను ఒక పెద్ద రహస్యం. దానిని గురించి ఆలోచనే చేయరు. అయితే పెద్దయ్యాక మీకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంది. మీరు సృజనాత్మక స్వయం సూచనను వాడవచ్చు. గతంలో మీ మనసుపై పడ్డ ముద్రలలో మార్పు తీసుకొచ్చి సరిచేసి చికిత్స అది మీరు మొట్టమొదటిగా చేయవలసింది. మీ మీద పనిచేస్తున్న బాహ్య సూచనలేవో మీరు తెలుసుకోవడం. వాటిని మీరు పరీక్షించకపోతే అవి మీ వ్యక్తిగత, సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేసి నడవడి నమూనాలను సృష్టించగలదు. సృజనాత్మకమైన స్వయం సూచన మీకు వ్యతిరేక ప్రభావాల నుండి విముక్తి కలిగించగలదు. అలా కాని పక్షంలో వ్యతిరేక ప్రభావాలు మీ జీవితాన్ని చిందరవందర చేయగలవు. మంచి నడవడి, అలవాట్లు మీరు అభివృద్ధి చెందకుండా అడ్డుకోగలవు, చివరికి అసంభవం చేయగలవు. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. పేపర్ అందుకోండి లేదా టీవీలో న్యూస్ చూడండి. ప్రతిరోజు నిరర్ధకత, భయం, ఆందోళన, ఆదుర్త, పొంచి ఉన్న దురదృష్టం, ఈ విత్తనాలు నాటే డజన్ల కొద్దీ కథలను వింటుంటారు. మీరు వాటిని నమ్మి వాటికి మీ మనసులో చోటిస్తే భయం గురించిన ఆలోచనలు
మీకు జీవించాలన్న కోరికను కోల్పోయేటట్టు చేస్తాయి. అయితే మీరు వాటికి స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు మీకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలో ఉందని గ్రహిస్తారు. క్రమం తప్పకుండా ఇతరులు మీకు ఇచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోండి. విధ్వంసక బాహ్య సూచనలపై ఆధారపడవలసిన అవసరం మీకు లేదు. బాల్యంలోనూ కిషోరప్రాయంలోనూ వయస్కులుగాను మనమంతా వాటి మూలంగా బాధపడ్డాం. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలను అందించారని మీకు గుర్తొస్తుంది. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. వాటికి మూలాధారమైన భావాన్ని జాగ్రత్తగా పరీక్షించండి. వాటిలో చాలా మట్టుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది? నా దూర బంధువు ఒక ఆయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజర్ దగ్గరకు వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్కురాలు అతనితో అంది. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడని జోస్యం చెప్పింది. నా బంధువు భయభీతి చెందాడు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిపించి వారితో ఈ జోస్యం గురించి చెప్పాడు. తన లాయర్ను కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నట్లు అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించడానికి వచ్చిన వారికి ఎంతో మంచి కానీ చెడు కానీ చేయగలదట ఆమె. అదంతా నిజమని అతను నమ్మాడు. అమావాస్య దగ్గర పడుతుండగా ఆయన అన్నింటికీ మరింత దూరం కాసాగాడు. 1 నెల క్రితం ఇదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు వేస్తుండేవాడు. ఇప్పుడేమో ఆయన ఒక రోగి. నిర్ణీత దినాన ఆయనకు ప్రాణాంతకరమైన గుండెపోటు వచ్చింది. తన సావుకు తానే కారణమని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడు. మనలో ఎంతోమంది ఇలాంటి కథలు విని ఉంటారు. ఎంతోమంది ఈ ప్రపంచం నిండా తమ ఆధీనంలోకి నిగూఢ శక్తులున్నాయన్న ఆలోచనకు భయంతో వణికిపోయి ఉంటారు. అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులున్నాయి. కానీ అవి గూఢమైనవి కావు, అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైన సలహాను తన సుప్త చేతనలో ప్రవేశింపజేయడానికి అనుమతిచ్చి నా బంధువు తనను తానే చంపుకున్నాడు. ఆయన క్రిస్టల్ గేజర్కున్న శక్తులను నమ్మాడు. అందుకే ఆమె జోస్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మక తార్కిక మనస్సు నమ్మిన దానిని సుప్త చేతనాత్మక మనస్సు గ్రహించి అది చెప్పినట్లు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనస్సు సలహాలను స్వీకరించే స్థితిలో ఉంది. ఆమె అతనికి వ్యతిరేకార్థ సూచననిచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తాను చనిపోతున్నానన్న నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించసాగాడు. దాని గురించి ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. తన సావుకి తానే సన్నద్ధుడయ్యాడు. తన సావు గురించిన భయం, తన సావుకి ఎదురు చూడటం ఆయనలోని సుప్తచేతన నిజమని నమ్మి సావు తెచ్చిపెట్టింది. ఆయన సావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేమీ లేవు. ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధ్యం చేయడానికి కానీ శక్తి లేదు. ఆయనకున్న మనసుకు సంబంధించిన నియమాలు ఏమాత్రం కానీ తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకున్నాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పటిలాగానే తన జీవితాన్ని వెళ్ళపుచ్చేవాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి ఆర్మీ ట్యాంక్ పైకి విసిరిన రబ్బర్ బంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాని నిష్ప్రభావం చేసి
తనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులు అవగాహన లేమి వలన తన చావు తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు అని మీ మీద ఏ ప్రభావము చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటికి అందజేసే దానితో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు మీ ఆలోచనను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ సుప్త చేతన దానిని సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఒక ప్రధాన ఆధార అంశం యొక్క శక్తి. ప్రాచీన గ్రీకు దేశం కాలం నాటి నుండి దార్శనికులు, తార్కికులు సిలోగిజం అనే రూపాన్ని అధ్యయనం చేశారు. సిలోగిజంలో మీ మనస్సు తర్కం చేస్తుంది. వాడుక మాటలో దీని అర్థం, మీ చేతనాత్మక మనస్సు ఏ ప్రధాన ఆధార అంశాలను నిజమని భావిస్తుందో మీ సుప్త చేతనావస్థలోని మనసు తీసుకునే నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అది ఎటువంటి ప్రశ్న, ఏ రకమైన సమస్య అయినప్పటికీ మీ ఆధార అంశాలు సరైనవి అయితే మీ నిర్ణయం తప్పనిసరిగా సరైనదే అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి సుగుణం ప్రశంసనీయమే. జాలిగుండే ఒక సుగుణం, అందుకే దయాగుణం ప్రశంసనీయం. లేదా ఏర్పడ్డ వస్తువులన్నీ మార్పు చెందుతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మించబడ్డాయి, అందువలన ఆ పిరమిడ్లు కూడా రూపుమారి అంతరిస్తాయి. మొదటి వాక్యాన్ని ప్రధాన ఆధార అంశమని అంటారు. ఆధార అంశం సరైనది అయినప్పుడు దాని ముగింపు కూడా సరిగ్గానే ఉంటుంది. న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో మానసిక విజ్ఞానంపై నేనిచ్చిన ఉపన్యాసాలకు హాజరైన ఒక కాలేజీ ప్రొఫెసర్ ఆ తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నా జీవితంలో ప్రతిదీ తల్లకిందులైంది. నా ఆరోగ్యం, డబ్బు, మిత్రులు అన్నీ పోగొట్టుకున్నాను. నేను ముట్టుకున్న ప్రతిదీ పాడైపోతుంది అని నాతో అన్నాడు అతను. తన సమస్యలన్నీ తార్కికంగా, ప్రత్యక్షంగా ఆయన స్వయం విధ్వంసక ఆధార అంశాలలో నుండి వచ్చినవే అని నేను ఆయనకు వివరించాను. తన జీవితాన్ని మార్చుకునేందుకు ఆయన ఒక కొత్త ప్రధాన ఆధార అంశాన్ని తన ఆలోచనలో ఏర్పరచుకోవాలి. తన సుప్త చేతనకున్న అనంతమైన తెలివితేటలు తనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా మార్గదర్శకత్వం చేస్తూ, నిర్దేశిస్తూ తన అభివృద్ధికి కారణమవుతుందన్న తన నమ్మకాన్ని నిజమని ఆయన ఒప్పుకోవాలి. ఒక్కసారి ఆయన అలా చేశాక ఆయన సుప్త చేతనాత్మక మనస్సు స్వతసిద్ధంగా ఆయనను తన నిర్ణయాలు తెలివిగా తీసుకునేటట్లు చేస్తుంది. ఆయన శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆయన మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది. ఆ ప్రొఫెసర్ తన జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికి ఒక చిత్రాన్ని తయారు చేశాడు. ఆయన ప్రధాన ఆధార అంశం ఇదిగో: అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తుంది. అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తుంది. అన్నిట్లోనూ నాకు మార్గదర్శకత్వం వహిస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం నాది. సామరస్య నియమం నా మనసులోనూ శరీరంలోనూ పనిచేస్తుంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించడం లాంటి నియమాలు నడిపిస్తున్నాయి. నా ప్రధాన ఆధారాంశం జీవిత సత్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి నాకు తెలుసు. నా సుప్త చేతనాత్మక మనస్సు నా చేతనాత్మక మనసు యొక్క ఆలోచన తీరుకు అనుగుణంగా స్పందిస్తుందని నాకు తెలుసు. నేను అలా అనుభూతి చెందుతున్నాను. నేను నమ్ముతున్నాను. అనంతమైన మేధాశక్తి నన్ను నడిపిస్తుంది. నా మనస్సులోనూ నా శరీరంలోనూ అది పనిచేస్తుంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించడం లాంటి నియమాలు నన్ను నడిపిస్తున్నాయి. నేను అలా అనుభూతి చెందుతున్నాను. నేను నమ్ముచున్నాను. ఈ ప్రార్థన తర్వాత
ఆయన తాను సాధించిన దాని గురించి నాకిలా రాశాడు. తాపీగా, నెమ్మదిగా, ప్రేమతో రోజుకి అనేక సార్లు నేను నా ప్రధాన ఆధారాంశం యొక్క ప్రవచనాలను పునరుచ్చరించాను. అవి లోతుగా నా సుప్త చేతనాత్మక మనస్సులోకి ఇంకుతున్నాయని నాకు తెలిసింది. సత్ఫలితాలు దానిని అనుసరిస్తున్నాయని మానసిక నియమాలు నాకు నచ్చజెప్పాయి. మీరు నాకిచ్చిన సలహాకు మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలోని అన్ని విభాగాలలోనూ మంచి మార్పులు వస్తున్నాయి. ఈ సలహా పనిచేస్తుంది. సుప్త చేతన వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్త చేతనాత్మక మనస్సు ఎంతో తెలివైంది. అది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దానికి తెలుసు. అయితే తనకు తెలుసునన్న సంగతి దానికి తెలియదు. అది మీతో వాదించదు, ఎదురు జవాబివ్వదు. అలాంటి సలహాలతో నువ్వు నన్ను ప్రభావితం చెయ్యకు అని కూడా అనదు. మీరు నేనిది చేయలేను, నేనిప్పుడు బాగా ముసలివాడినయ్యాను, నేను బాధ్యతను తీసుకోలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకుడు తెలియదు అని అన్నప్పుడు మీరు ఈ వ్యతిరేక ఆలోచనలతో మీ సుప్త చేతనాత్మక మనసుని నింపేస్తున్నారు. దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీ జీవితంలోకి లేమిని, పరిమితులని, ఆశాభంగాలని మీరే తీసుకొస్తున్నారు. మీ చేతనాత్మక మనసులోకి అడ్డంకులు, అవరోధాలు, ఆలస్యాలను తెచ్చి ఉంచినప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసులో ఉంటున్న మేధస్సుని, తెలివితేటలను తిరస్కరిస్తున్నారన్నమాట. మీరు నిజానికి మీ సుప్త చేతనను మీ సమస్యలను పరిష్కరించలేదని అంటున్నారు. ఇది మానసిక, భావోద్వేగ సంకులతలకు, దాని మూలంగా వచ్చే జబ్బులకి, మానసిక రోగాలకి దారితీస్తుంది. మీ కోరికలను సాధించుకోవడానికి, మీ నిరాశని అధిగమించడానికి మీరు ధైర్యంగా రోజుకి పలుసార్లు ఆదేశించండి ఇలా: నాలో ఈ కోరికను కలిగించిన అనంతమైన మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపు తీసుకువెళ్తుంది, దారి చూపుతుంది, దాన్ని వెల్లడి చేస్తుంది. నా సుప్త చేతనలోని లోతైన మనస్సు ప్రతి క్రియను చేపట్టిందని నాకు తెలుసు. నేను భావించినట్లే, నా మనసులో కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరించబడుతుంది. సమతుల్యం, సమదృష్టి అంతటా ఉంది. అలా కాకుండా మీరు మరోలా వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, నేను సంకటంలో నుంచి బయటపడే మార్గమే లేదు, నన్ను కట్టిపడేశారు, అడ్డుకుంటున్నారు అని అంటే మీ సుప్తచేతన నుండి కూడా మీకు సమాధానం రాదు, స్పందన ఉండదు. సుప్తచేతన మీకోసం పనిచేయాలి అంటే మీరు దానికి సరైన కోరికను అందజేయాలి, సహకారాన్ని అర్థించాలి. అది ఎప్పుడు మీకోసమే పనిచేస్తుంది. ఈ క్షణంలో కూడా అది మీ గుండె చప్పుడుని, మీరు ఊపిరి పీల్చుకోవడాన్ని నియంత్రిస్తుంది. మీరు మీ వేలిని కోసుకుంటే దాన్ని నయం చేసే జటిలమైన ప్రక్రియకు కూడా శ్రీకారం చుడుతుంది. దాని యొక్క ప్రాథమిక ప్రవృత్తి జీవితం వైపే. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని రక్షించుకోవడానికే అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతనకు తనకంటూ ఒక మనస్సు ఉంది. అది మీ ఆలోచన విన్యాసాన్ని, భావ చిత్రాల ప్రతిరూపాలని స్వీకరిస్తుంది. ఏదైనా ఒక సమస్యకు మీరు సమాధానం వెతికేటప్పుడు మీ సుప్త చేతన ప్రత్యుత్తరం ఇస్తుంది. కానీ మీ చేతనాత్మక మనస్సులో మీరు ఒక నిర్ణయానికి రావాలని, సరైన తీర్పుని ఇవ్వాలని ఆదేశిస్తుంది. మీ సుప్త చేతనాత్మకమైన మనస్సులోనే సమాధానం ఉన్నట్లు మీరు ఒప్పుకోవాలి. వేరే మార్గం ఉన్నట్లు నాకు తోసదు, నాకంతా గందరగోళంగా ఉంది, సమాధానం నాకెందుకు దొరకటం లేదు అని మీరంటే మీరు మీ ప్రార్థన నిరర్ధకం చేస్తున్నారన్నమాట. తన సమయాన్ని వెల్లదీస్తున్న ఒక సైనికుడిలా మీరు మీ శక్తిని వాడేస్తున్నారు, కానీ మీరు ముందుకు కదలటం లేదు. మీ మనసుకున్న చక్రాలను ఆపండి, కాసేపు విశ్రమించండి, సడలించండి, శాంతంగా స్థిరంగా చెప్పండి: నా సుప్త చేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకది ప్రత్యుత్తరం ఇస్తుంది. నా సుప్త చేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకది ప్రత్యుత్తరం ఇస్తుంది. నేను నా ధన్యవాదాలు చెబుతున్నాను, ఎందుకంటే నా సుప్త చేతనకున్న అనంతమైన తెలివితేటలకు అన్ని విషయాలు నాకు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తుంది. నా సుప్త చేతనాత్మక మనసు యొక్క మహత్యం, మహిమలను నా నిజమైన నమ్మకం విముక్తి కలిగిస్తుంది.
ఇలా జరుగుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మై డియర్ విజేతల్స్, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దాంట్లో ప్రధాన అంశాల సమీక్షను గురించి చర్చించుకుందాము. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు మాత్రమే జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు మీరు. మీ సుప్త చేతనాత్మక మనస్సు మీతో వాదించదు, మీ చేతనాత్మక మనస్సు ఆదేశాలను పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సుప్త చేతన అది నిజమయ్యేలా చూస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి, ఇలా ప్రకటించండి: నేను దీన్ని కోరుకుంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను అని. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయటం ఇష్టం లేనట్లు కూడా ఉంచుకోవచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచం అంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. మీ చేతనాత్మక మనస్సు గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్యోద్దేశం మీ సుప్త చేతనాత్మక మనస్సుని అసత్యపు ప్రభావాల బారి పడకుండా రక్షించడం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం, సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకోండి. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలకు మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచన స్రవంతికే ఉంది. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీరనే పలికే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోటంట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి మీరు జవాబుదారీతనం వహించాలి. ఎప్పుడు ఎన్నడూ ఇలా అనకండి: నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సుప్త చేతన జోకుని అర్థం చేసుకునే శక్తి లేదు, వాటన్నింటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీది చెడ్డ మనస్సు కాదు, ప్రకృతిలో ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. మీ మనస్సుని అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఉపయోగించండి. ఎన్నడూ కూడా నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి: సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను అని అనుకోండి. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుండి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించిన ఆలోచనలను ఇతరులు చేయకుండా చూడండి. మీ ఆలోచనలను మీరే స్వయంగా ఎంచుకొని మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. మీరు మీ ఆత్మ, సుప్త చేతనాత్మక మనస్సుకు కెప్టెన్. మీ విధికి మీరే యజమాని. గుర్తుంచుకోండి, ఎన్నుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని ఎంచుకోండి. మీ చేతనాత్మక మనస్సు దేనినైతే నిజమని నమ్ముతుందో దానినే మీ సుప్త చేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మని, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్మండి. విన్నారు కదా, విశ్వ రహస్యాలలో ఒక భాగం. మన ఆలోచనలతో మనం ఏదైనా పొందుకోవచ్చు. మన రాబోయే నెక్స్ట్ వీడియోలో మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తి ఏమిటి, అది ఎలా మన జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో నేర్చుకుందాం. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు సులువైన ప్రార్థనను నేర్చుకుందాం. మీరు దేన్ని నమ్ముతారో అవే మీకు జరుగుతాయి. ప్రార్థన ద్వారా విశ్వాసం ఉంచి మీరు అడిగితే మీకు కావలసినవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఓపికతో విని ఉన్నతంగా రూపాంతరం చెందుతున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీభవ, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్.